రెబల్ స్టార్ ప్రభాస్ కమర్షియల్ సినిమాలకు దూరమై దశాబ్దం అవుతుంది. తెలుగు ఆడియన్స్ మాస్ పల్స్ కి తగ్గట్టుగా ఆయన తీసిన చిత్రం మిర్చి. బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ అలాంటి సినిమాలు చేయడం మానేశాడు. ఎక్కువగా పాన్ ఇండియా లెవెల్ స్కోప్ ఉన్న భారీ బడ్జెట్ చిత్రాలను మాత్రమే చేస్తూ వచ్చాడు. దీనివల్ల ఆయన మార్కెట్ ఎవరు ఊహించని రేంజ్కి చేరుకుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఫ్యామిలీ ఆడియన్స్లో క్రేజ్ పోగొట్టుకున్నాడు. ఫ్యామిలీ ఆడియన్స్ కల్కి సలార్ లాంటి సినిమాలు అర్థం కావు. అందుకే ప్రభాస్ అభిమానులు ఒక పూర్తిస్థాయి కమర్షియల్ సినిమాని చేయాల్సిందిగా కోరుకుంటున్నారు. అభిమానుల కోరిక మేరకు ఆయన రాజాసాబ్ చిత్రాన్ని ప్లాన్ చేశాడు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ అవబోతుంది. ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ వీడియోని విడుదల చేయగా ఫ్యాన్స్ ఎంతో సంతృప్తి చెందారు. ప్రభాస్ని చూసేందుకు చాలా స్టైలిష్గా ఉన్నాడు. అభిమానుల కోరుకుంటున్నట్టు కమర్షియల్ సినిమా చేస్తున్నాడని ఆ గ్లిమ్స్ వీడియోని చూస్తే అర్థమవుతుంది. కానీ పూర్తిస్థాయి కమర్షియల్ అంశాలతో ప్రభాస్ చిత్రం రావడం కష్టం. తెలుగు ఆడియన్స్కి తగ్గట్టుగా కమర్షియల్ అంశాలు ఉంటాయి. అదేవిధంగా బాలీవుడ్ ఆడియన్స్ని ఆకర్షించే అంశాలు కూడా ఉంటాయి. అందుతున్న సమాచారం కూడా ఏంటంటే ఈ చిత్రంలో ప్రభాస్ నీటి లోపల ఉండే ఒక డైనోసార్తో ఫైట్ చేస్తాడంట. ఇది సినిమాకే హైలైట్గా నిలవబోతుందని అంటున్నారు. డైనోసార్తో పోరాటం ఏమిటి? అసలు ఎప్పటి కాలం కాదు ఇది. మారుతి అసలు ఏం ప్లాన్ చేస్తున్నాడని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి థ్రిల్లింగ్ అంశాలు ఈ చిత్రంలో చాలానే ఉన్నాయని సమాచారం. హర్రర్ కామెడీ థ్రిల్లర్ జోనర్లో ఈ చిత్రం తెరకెక్కబోతుంది. మాలవిక మోహన, నిధి అగర్వాల్ ఈ చిత్రంలో హీరోయిన్స్గా నటిస్తున్నారు. హర్రర్ థ్రిల్లర్ జోనర్ని పర్ఫెక్ట్గా తీస్తే బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు క్రియేట్ అవుతాయి. అందుకు లేటెస్ట్ ఉదాహరణ స్త్రీ 2. హర్రర్ కామెడీ జోనర్లో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫుల్ రన్లో 1000 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టే దిశగా అడుగులు వేస్తుంది. ఒక లేడీ ఓరియంటెడ్ చిత్రానికే ఆ రేంజ్ వసూళ్లు వస్తే ఇక ప్రభాస్ రేంజ్ స్టార్కి ఆ జోనర్లో సరైన సినిమా పడితే ఏ రేంజ్ సునామీ ఉంటుందో ఊహించుకోవచ్చు. ప్రభాస్కి తెలుగులో విపరీతమైన క్రేజ్ ఉంది, అలాగే బాలీవుడ్లో కూడా ఉంది. 2 మార్కెట్స్ విశ్వరూపం చూపిస్తాయని చెప్పాలి. తాజాగా ఈ సినిమా గురించి మాలవిక ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. తన తాజా చిత్రం యుద్ర ప్రచారంలో పాల్గొన్న ఆమె రాజాసాబ్ షూటింగ్పై ఓ అప్డేట్ ఇచ్చారు. రాజాసాబ్ రొమాంటిక్ కామెడీగా రానుంది. నేను ఈ చిత్రంతో తెలుగు పరిశ్రమలో అడుగు పెట్టబోతున్నందుకు ఆనందంగా ఉంది. ఇప్పటి వరకు సరైన స్క్రిప్ట్ కోసం ఎదురు చూశాను. ఇందులో నా పాత్రకు ప్రాధాన్యం ఉంది. ఇలాంటి సినిమాలో అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నా. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్గా ఈ మూవీ రాబోతుంది. ప్రస్తుతం సగం షూటింగ్ పూర్తయిపోయింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గట్టి సింబల్ గట్టిగా కొట్టండి.